ఈరోజు డేటు ఈరోజు దీనికి తలగి ఇట్లా కింద పడ్డది వీడియో సెట్ చేస్తుంటే డైరెక్ట్ ఏవి సపోర్ట్ చేయవు. అదే మనం డౌన్లో ఉన్నాం అనుకో ఇంకా డౌన్ చేయడానికి అయితే అవుతుంది. వీడియో ఎడిటింగ్ అప్పుడు అక్కడ పని చేస్తుందో లేదో ఏమైనా ఇబ్బంది పెడుతుందో నాకు తెలియదు. ఉన్న మోటివేషన్ పోతుంది. డిసిప్లిన్గా చేద్దాం అనుకున్నాను, ఇట్లా అయింది. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ మనం స్టాప్ స్పిన్నింగ్ చేసాం కదా నిన్న. సో అదైతే మనకు రాలేదు. సో ఈరోజు డేటు ఈరోజు కూడా ట్రై చేద్దాం. ఒకవేళ వస్తే నేను మీకు ట్యూటోరియల్ చెప్తాను, లేదు అని అంటే మళ్ళీ ఇంకా ప్రాక్టీస్ చేయాలి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. నా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో తర్వాతకి నిన్నటి వీడియో ఇంకా చూడకపోతే మాత్రం వీడియో అయితే చెక్అవుట్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో నిన్న మనం ఆల్రెడీ ట్రిక్ అనేది ప్రాక్టీస్ చేసాం కదా, స్టాప్ స్పిన్నింగ్. సో అదే ఇప్పుడు మనం నిన్న ప్రాక్టీస్ చేసింది ఒకసారి రీకాల్ చేసేసుకున్నాము. అంటే ఒకసారి ఎంతవరకు వచ్చింది ఏందనేది మనకు కూడా ఐడియా ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ మన ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ట్రిక్ అయితే చూడడానికి ఈజీ అనిపిస్తుంది కానీ చేస్తుంటే ఇది వచ్చేసి ఇక్కడ ఇంకా ఆడుతుంది. సో అక్కడనే మిస్టేక్ అవుతుంది మ్యాక్సిమం, అంటే రావట్లేదు. చూడండి కదా, ఇట్లా ఎవరు లేకుంటే నేను డైరెక్ట్ అంటే ఇట్లా పెట్టి ఇదే స్టాండ్ లెక్క వాడి చేస్తున్నాను వీడియోస్. డైరెక్ట్ దీనికి తలగి ఇట్లా కింద పడ్డది వీడియో సెట్ చేస్తుంటే. డైరెక్ట్ చూడండి, వా ఇట్లా అయిపోయింది చూడండి, ఇట్లా వదిలిపోయింది చూడండి డిస్ప్లే. ఇంకా కెమెరాకి అంత బ్యాక్ సైడ్ అయితే ఏం కాలేదు కానీ డైరెక్ట్ ఇట్లా ఇట్లా పడిపోయింది. డైరెక్ట్ ఇంత చిన్న డిస్టెన్స్ నుండి పడిపోయింది మొత్తం. ఇట్లా అయితే ఇంకెక్కడ మోటివేషన్, నేను మంచిగా చేసుకుందాం అనేసి అనుకున్నాను. మంచిగా వీడియోస్ రెగ్యులర్గా పెడదాం, మంచి ప్రాక్టీస్ చేద్దాం అనేసి అనుకున్నాను. అట్లా చేసేసరికి ఏమో డైరెక్ట్ ఇట్లా అయిపోయింది చూడండి. ఇట్లనే ఉంటుంది గాయస్, ఏదైనా చేద్దాం అనుకుంటే మ్యాక్సిమం మనకి నేచర్, గాడ్ ఇంకేమైనా ఉంటే ఏవి సపోర్ట్ చేయవు. అదే మనం డౌన్లో ఉన్నాం అనుకో ఇంకా డౌన్ చేయడానికి అయితే అవుతుంది కానీ ఇట్లా అయితే ఎట్లా ఉన్న మోటివేషన్ పోతుంది. డిసిప్లిన్గా చేద్దాం అనుకున్నాను, ఇట్లా అయింది. ఇప్పుడు ఇది వీడియో ఎడిటింగ్ అప్పుడు అక్కడ పని చేస్తుందో లేదో ఏమైనా ఇబ్బంది పెడుతుందో నాకు తెలియదు. ఏం చేస్తాం ఇక. సరే గైస్, ఇవాళ అయితే మళ్ళీ చూద్దాం, ప్రాక్టీస్ చేస్తాను. ఇదే తిరుగుతుంది ఇప్పుడు మైండ్లో మొత్తం. ఓకే చూద్దాము. ఓకే గైస్. ఇవాళ అయితే ఏ సక్క అయితే లేదు. సో నేనైతే ప్రాక్టీస్ చేద్దామనేసి ఫిక్స్ అయినాను. సో మళ్ళీ స్టిక్ పట్టినాను, కెమెరా మళ్ళీ సెట్ చేసినాను. సో మళ్ళీ ప్రాక్టీస్కి దిగినాను. సో చూద్దాం ఇవాళ ఎంతవరకు అయితే ప్రాక్టీస్ చేస్తాను, ఎంతవరకు ట్రిక్ వస్తుందో చూసేద్దాం. మనకి రిథమ్ ఇంకా టైమింగ్ అనేది అర్థమయ్యేంత వరకు ట్రిక్ అంటే డిఫికల్ట్గానే అనిపిస్తుంది. స్టిక్ ట్రిక్స్లో ఏదైనా సరే మనకి ట్రిక్ ఒక టైమింగ్ అనేది మనకు అర్థమైంది అని అంటే మనం చిన్న 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 చేస్తుంటే దాని రిథమ్ అర్థమైపోతుంది, దాని స్పీడ్ పెరిగిపోతుంది. సో నేనైతే ఇప్పుడు దానికే ట్రై చేస్తున్నాను.
ట్రిక్ మాత్రం చూడడానికి అయితే ఈజీగానే అనిపిస్తుంది, కాకపోతే ప్రాక్టీస్ చేస్తుంటే ఏమవుతుందంటే వెనకాల తగులుతుంది, మళ్ళీ చేతికి తగులుతుంది. అనుకున్నంత ఈజీ అయితే లేదు ఫ్రెండ్స్. కాకపోతే పక్క అయితే నేను ట్రై చేసేది అయితే దాని రిధం తెలుసుకోవాలి. అంటే అది మూమెంట్ ఎట్లా అవుతుందని తెలుసుకుంటే నేను టైమింగ్లో, అంటే మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ టైమింగ్ అనేది మనది ఇంప్రూవ్ అయిపోతుంది. సో చూద్దాము. ఒక్కసారి రిధం అర్థమైందంటే నేను చెప్పిన కదా ట్రిక్ నీకు వచ్చేసినట్ట మ్యాక్సిమమ్. సో మధ్యలో అయితే ఆపొద్దు, గివ్ అప్ అయితే ఇవ్వద్దు అని ఫిక్స్ అయినా నేను కూడా. చూద్దాము, ఇవాళ కాకపోయినా కూడా రేపైనా ప్రాక్టీస్ చేస్తాను. చూద్దాం ఎప్పటివరకు వస్తుంది అనేది. ఇంకోటి ఏంటంటే మొన్నటి వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు బ్రో నువ్వు వీడియోని ఫాస్ట్ ఫార్వర్డింగ్ చేస్తున్నావు బ్రో, అసలు నువ్వు ట్రిక్ని ప్రాక్టీస్ చేయట్లేదని చెప్పారు. సో నేనైతే ఇప్పుడు ఈ వీడియోని అయితే ఫాస్ట్ ఫార్వర్డింగ్ చేయాలని ఏమనుకోవట్లేదు. ఒకసారి చూడండి నేను నిజంగానే ప్రాక్టీస్ చేస్తున్నానా లేకపోతే లేదా అనేది మీకే అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే మ్యాక్సిమం లాస్ట్ దాకా చూడడానికి ట్రై చేయండి వీడియోని, ఎందుకంటే ఒకవేళ మీరు కూడా ప్రాక్టీస్ చేసే టైంలో నేను చేసే మిస్టేక్స్ అనేది మీరు కూడా చేయకుండా ఉంటారు. మళ్ళీ మీరు కూడా ట్రిక్ని తొందరగా నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది వీడియో అని నేనైతే అనుకుంటున్నాను. ఓకే గైస్, ఒక 45 మినిట్స్ అయితే ప్రాక్టీస్ చేశాను. ఇంకా అయితే చేయాలనిపించట్లేదు. రీల్ ఇద్దామని సెట్ చేసుకుంటుంటే కెమెరా డైరెక్ట్ సెల్ జారిపోయి చేతుల నుండి కింద పడిపోయింది, డిస్ప్లే వలిగిపోయింది. ఇప్పుడు ఎడిటింగ్ చేసేటప్పుడు మనకు అక్కడ టచ్ అయినప్పుడు అది పనిచేస్తుందో లేదో నాకు ఇంకా తెలియట్లేదు. ఇంకోటి ఏంటంటే చాలా ఇబ్బంది, ఇప్పుడు మొత్తం ఇట్లా వలిగిపోయింది మొత్తం. మళ్ళీ ప్రాక్టీస్ చేద్దామని చెప్పి సరే ఎంతైనాక కూడా ప్రాక్టీస్ చేద్దాం వచ్చింది ప్రాక్టీస్ చేయడానికి ప్రాక్టీస్ చేస్తుంటే స్టిక్ ఎన్నిసార్లు కలిగిందంటే ఈరోజు అసలు అది తిరుగుతుంది మైండ్లో, ప్లస్ స్టిక్ కరెక్ట్ తిప్పుతుంటే వినట్లేదు, మొత్తం దెబ్బలు తాకుతున్నాయి. ఇలా కొంచెం అంత మంచిగా లేదు. ఓకే గైస్, ఇక్కడితోనైతే వీడియో అనేది ఆపేస్తున్నాను. సెకండ్ డే ప్రాక్టీస్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఒక 1 hour చేశాను అనుకుంటా దగ్గరలో. సో ఇవాళ కూడా రాలేదు. సో నేను మళ్ళీ ప్రాక్టీస్ చేస్తాను. వచ్చిన తర్వాతకి మీకు ట్యూటోరియల్ అనేది పెడతాను. సో అప్పటి వరకు అయితే స్టే ట్యూన్డ్.